Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. యువనేత చెంచు వేణుగోపాల్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమోషన్ ఇచ్చారు. ఎన్ఆర్ఐ టీడీపీ జాతీయ కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లా గాలివీడు మండలం గోరం చెరువు గ్రామానికి చెందిన చెంచు వేణుగోపాల్ రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో పనిచేస్తున్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ తరపున పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడం, విదేశాల్లోని తెలుగు ప్రజలను పార్టీతో అనుసంధానం చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి పార్టీ అధినాయకత్వం ఈ కీలక బాధ్యతను అప్పగించింది. ఈ సందర్భంలో చెంచు వేణుగోపాల్ రెడ్డి స్పందించారు. తనను నమ్మి చేస్తున్న సేవను గుర్తించి ఎన్ఆర్ఐ టీడీపీ జాతీయ కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత అంకిత భావంతో పనిచేస్తానని అన్నారు. 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి తన వంతు కృషిని శక్తివంచన లేకుండా కొనసాగిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ అధినాయకత్వానికి, తనను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ అండగా నిలిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. యువనేత చెంచు వేణుగోపాల్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమోషన్ ఇచ్చారు. ఎన్ఆర్ఐ టీడీపీ జాతీయ కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లా గాలివీడు మండలం గోరం చెరువు గ్రామానికి చెందిన చెంచు వేణుగోపాల్ రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో పనిచేస్తున్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ తరపున పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడం, విదేశాల్లోని తెలుగు ప్రజలను పార్టీతో అనుసంధానం చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి పార్టీ అధినాయకత్వం ఈ కీలక బాధ్యతను అప్పగించింది. ఈ సందర్భంలో చెంచు వేణుగోపాల్ రెడ్డి స్పందించారు. తనను నమ్మి చేస్తున్న సేవను గుర్తించి ఎన్ఆర్ఐ టీడీపీ జాతీయ కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత అంకిత భావంతో పనిచేస్తానని అన్నారు. 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి తన వంతు కృషిని శక్తివంచన లేకుండా కొనసాగిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ అధినాయకత్వానికి, తనను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ అండగా నిలిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.